ఈ చీర మాత్రం ఖచ్చితంగా కుట్టించుకుంటాను. నిజంగా అన్నం తినే టయానికి మా బోటది సాడీల మీద సాడీలు చెప్తుంది. ఎవరి మీద? నిజంగా తింటున్నప్పుడు వీళ్ళు రావటము నిజంగా హ్యాపీ. అంటే ఆ పిల్లగాడిని చూడటము చాలా రోజుల తర్వాత చూశాను. అన్నం తిన్న తర్వాత కాసేపు ముచ్చట్లు అయిపోరాది అదరగొట్టాడమ్మా. డైలాగ్స్ మాత్రం సూపర్. అన్నీ అయిన తర్వాత బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఎక్కడికి? నా బుజ్జిగాడిని కూడా ఆటోలోనే ఇచ్చేసాము, ఈ బుజ్జిగాడు కూడా ఆటోలోనే. మరి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అయితే ఫుల్ ఎంజాయ్. ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఫుల్ ఎంజాయ్ అన్నాను కదా. ఇది అంతా రాఖీ పండగ అయిన మరుసటి రోజు. యాక్చువల్లీ రాఖీ పండగ రోజే అనుకున్నాము, బట్ కుదరలేదు. మరుసటి రోజు వెళ్ళాము. మరి ఎక్కడికి వెళ్ళాము, ఏం తిన్నాము, ఏం చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది మొత్తము టోటల్గా ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. అసలు ఈ చీర ఎందుకు స్టిచ్ చేయించుకుంటాను అనేది కూడా మీకు చెప్పేస్తాను రండి. చీర ఎలా ఉంది? చాలా బాగుంది కదా. నాకైతే నచ్చిందమ్మా. మీకేమో కానీ పిచ్చ పిచ్చగా. సో ఎందుకంటే పింక్ ఉంది కదా, సో నాకు నచ్చింది. ఇంకోటి ఏంటి అంటే ఈ కలర్ పెసర గ్రీన్, అంటే పెసర గ్రీన్ కూడా అంటే ఎల్లో షేడ్తో వచ్చింది. రేర్గా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది. సో అందుకని నచ్చింది. ఇది సూరత్దా, అహ్మదాబాద్దా, ఢిల్లీదా, చీరాలదా, లేకపోతే విజయవాడదా అనేది టక్కని మాకు తెలిసిపోతుంది. ఎలాగంటే దాని మీద ఉన్న స్టిక్కర్ మీద ఆల్రెడీ అర్థమైపోయింది అనమాట, కోడ్స్ కూడా. సో అది అందుకని చూస్తున్నాం ఏ ఊరి శారీ అని. ఆ ఊరి శారీ కూడా తెలుసుకున్నామన్నమాట. సో అది మొత్తానికైతే చీర మాత్రం బీభత్సంగా నచ్చింది. ఇంతకు ఆ చీర ఎక్కడిది మర్చిపోయారా? నిన్న వీడియోలో అంటే రాఖీ ఫెస్టివల్ వీడియోలో ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఇంకా లంచ్ చేయడానికి అయితే ప్రిపేర్ అయిపోతుంటే మా బుడ్డది వచ్చేసేసి ఈయన గారికి ముచ్చట్ల మీద ముచ్చట్లు చెప్తుంది. వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు అని బాగా ముచ్చట్లేదు, బాగా చెప్పిద్ది. పాటలు కూడా చక్కగా బరేగా పాడిద్దండి మా బుడ్డది. ఇంకా సో అందరం అలా కూర్చొని లంచ్ అయితే చేసేసాము. లంచ్ అయిన వెంటనే వెళ్ళిపోదాము అనుకున్నాము. అయితే ఇంకొక ప్రోగ్రామ్ అయితే చూసాము అండి. ఆ ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది. నేనైతే పెద్దగా ఆ ప్రోగ్రామ్ అయితే చూడను నిజంగా. యాక్చువల్లీ ఇంట్లో మాకు టీవీ కూడా లేదు. సో అన్నం తిన్న తర్వాత ఏంటబ్బా మళ్ళీ ఇవి చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ అన్నం తింటుంటే మా చెల్లి వచ్చేసి అక్కడ ఇంకోటి ప్రిపేర్ చేస్తుంది. ఏం ప్రిపేర్ చేస్తుంది ఏంటనేది కూడా నేను చెప్తా, ఓకేనా? తొందర ఎందుకు, వ్లాగ్లో అయితే అన్ని క్లియర్గా చెప్తా, చూపిస్తా, ఓకేనా? సో అదనమాట. ప్రోగ్రామ్ మాత్రం చెప్తున్నాను కదా, నేనైతే ఎప్పుడు చూడలేదు. చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడే ఆ టయానికి వస్తే చూడటం తప్ప మనకి పెద్దగా ఆ ప్రోగ్రామ్ గురించి అయితే తెలియదు. అన్నం తినడానికి తమ్ముడిని కూడా కేకేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా అందరం అన్నం తినేసేస్తున్నాము. అన్నం తినే టైంకి పిల్లలు వచ్చారు అండి, సాయి బాలాజీ అండ్ కౌశిక్. సాయి బాలాజీ అత్త వాళ్ళ బాబు, చాలా మంచి అబ్బాయి, చాలా బాగా చదువుకుంటున్న పిల్లగాడు. ఎంత మంచిగా బాగా చదువుతాడు అంటే యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చాడు. చాలా బాగా చదువుతాడు, సివిల్ ఇంజనీరింగ్, గుంటూరు దగ్గర చదువుకుంటున్నాడు. సో వచ్చి మళ్ళీ గుంటూరు వెళ్తున్నాడు అనమాట. సో అలేక ఇక్కడ ఉంది అని చెప్పేసి చెప్పడానికి వచ్చాడు, ఓకేనా? సో టైం అవుతుందని చెప్పేసి పాపం ఎక్కువసేపు కూడా లేడు పిల్లగాడు. ఇంకా ఇక్కడైతే తింటున్నాము. నా పిల్లగాడేమో పెరుగు లేనిది తినడు. అయితే దేవుడు దేవల్ల ఏ ఐటెం పెట్టినా తింటాడండి. ఆ విషయంలో అయితే ఇబ్బంది అయితే లేదు నాకు. ఏదైనా ప్లేట్లో పెట్టినా తినేస్తాడు, అరటిపండు చేతికి ఇచ్చినా తినేస్తాడు. పెద్దగా పెట్టే విషయంలో చెప్పాను కదా, ఇబ్బంది అయితే పెట్టాడు. సో ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు ముచ్చట్లు. ఆ ముచ్చట్లు కూడా దేని గురించి అంటే 12 సంవత్సరాల నుంచి వస్తున్న ప్రోగ్రామ్ అంట ఇది. మరి సెలబ్రేషన్స్ మరలా స్టార్ట్ అయిందని చెప్పుకుంటున్నారు. నాకైతే పెద్ద క్లారిటీ కూడా తెలియదు, చూడను. చెప్పాను కదా, టీవీ కూడా లేదు, టీవీ కూడా చూడము. ఉన్న టీవీ చూడక చెడిపోయింది. 2 సార్లు బాగు చేస్తే 2 సార్లు కూడా చూడక చెడిపోయింది. ఇంకా ఏటో మనం పెద్ద టీవీ చూడం కదా అని చెప్పేసి టీవీ కూడా కొనలేదు. మనకి ఫోన్ సరిపోతుందబ్బా. సో అదనమాట. ఇంకా ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆటోలు అయితే వచ్చేసాయి. ఇక్కడ మేమిద్దరం అయితే బండి మీద వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఇక్కడ బుజ్జిగాడు బండి మీద సేఫ్ కాదంటేను సరే అని ఇక్కడ
చిన్నోడు ఉన్నాడు కదా, చిన్నోడు నిజంగా నాకన్నా సేఫ్గా చూసుకుంటాడు. చాలా చాలా కేర్ అండి. నేనన్నా పెద్దగా పట్టించుకోను, అంటే నేను ఏదైనా డైరెక్ట్గా చెప్పేస్తాను. కానీ చిన్నోడు మాత్రం పెద్దోడు మాత్రం బాగా చూసుకుంటారు నాకన్నా. సో ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకా బుజ్జిగాడిని కూడా, అంటే మా చిన్న బుజ్జిగాడు, పెద్ద బుజ్జిగాడు చిన్న బుజ్జిగాడు. సో ఇదే ఆటోలో ఉన్నారు. ఎంచక్క మేమైతే ఇలాగా బండి మీద అయితే వెళ్ళిపోతున్నాము. అదే బుజ్జిగాడు ఉన్నాడు అనుకోండి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాడు. కాకపోతే ఏంటి అంటే ఇది కొద్దిగా లాంగ్ జర్నీ మాకు బండి మీద కాబట్టి ఒక 40-45 మినిట్స్ అయితే పడుతుంది. ఇంతకు ఎక్కడికి వెళ్ళాము చెప్తా ఎందుకు తొందర. ఇదంతా మేము వెళ్తున్న రూట్. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలా. మేమిద్దరం ఇలా బండ్ల మీద వెళ్ళటము, తర్వాత ఆటోలో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడము, చిన్న పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళటము, అంతా మీకు ఈ పాటికి అర్థమైపోయింది కదా. చూసారా, ఆ దమ్మ పిల్లలు అక్కడికి వచ్చేసాము. ఎక్కడికి వచ్చాము అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసిన తర్వాత యాక్చువల్లీ మేము వెళ్ళేటప్పటికి ఆటోలో బుజ్జిగాడు నిద్రపోయాడు. ఎందుకు అంటే చల్లటి వాతావరణము, 4కి స్టార్ట్ అయ్యామన్నమాట. అందులోనూ ఆటో ప్రయాణము అలా చల్లగాలి వస్తుంటే జనరల్గా పిల్లలు నిద్రపోతారు. లేచాడనమాట. మేము వెళ్ళిన తర్వాత ఆటోలో అమ్మ పట్టుకొని ఉంది. ఆ బుజ్జి కానీ ఈ బుజ్జి కానీ ఇక రాగానే నేను తీసుకునేటప్పటికి లేచాడు. బీచ్ని చూడంగానే ఒకటే హ్యాపీ, మామూలు హ్యాపీ కాదు, బీభత్సంగా ఆడుకున్నాడండి. నాకంటే ఎక్కువ తడిచాడు బుజ్జిగాడు, నాకంటే బాగా తడిచాడు. అయితే ఇంత జలుబు కానీ ఇంత దగ్గు కానీ లేదు. పిల్లగాడికి మంచి స్టెబిలిటీ బాడీ అనమాట. ఇంకా నాకే జలుబు చేసిందని చెప్పుకోవచ్చు, అది పరిస్థితి. అయితే వీడియోస్ అయితే ఉన్నవి. పిల్లాడు మామూలుగా బట్టలు విప్పి స్నానాలు చేయటము అన్నీ. కాకపోతే అవి ఏంటంటే నిలువుగా తీశాను, షార్ట్స్ రూపంలో పెట్టేస్తాను. షార్ట్స్ కూడా అప్లోడ్ చేసినప్పుడు మీరు చక్కగా చూడొచ్చు. ఇక్కడైతే ఇదిగోండి, నిజం చెప్పాలి అంటే వెళ్ళిన రోజు మాత్రము ఖచ్చితంగా నాకైతే భయం వేసింది. ఎప్పుడు అంత భయపడలా. ఎక్కడ నా వ్లాగ్స్కి అందరు అలవాటు పడిపోయారు అండి. ఇలా వీడియో తీసే టైంకి అందరు హాయ్ చెప్తున్నారు. ఇక్కడ పెద్ద అలా వచ్చేటప్పటికి నేను భయపడతానని చెప్పేసి నా తమ్ముడు ఇలా చేపట్టుకుని ఇలాగ లాగేశాడు. ఇంకోటి ఏంటి అంటే నిజంగానే పెద్ద అలా వచ్చేసేసింది. చేపట్టుకొని ఇట్లాగా అనేటప్పటికి నిజంగా పెద్ద అలా వచ్చేసేసింది. ఇంకా నాకైతే భయం వేసేసి ఇంక అందరిని ఇలా అంటున్నాను, వచ్చేసేయండి వద్దు అని చెప్పేసేటప్పటికి ఇంకా అందరూ కూడా బ్యాగ్కి వచ్చేసేసాము. నేను వచ్చేసేసి ఇంక బుజ్జిగాడు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. చూసారా, చిన్నోడితో పాటు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ బట్టలు కూడా తీసేసి మరి అప్పటికి కూడా ఇంకా వద్దు వెళ్దాం రారా అంటే, ఆహా నీకు ఇంకో విషయం చెప్పనా, యాక్చువల్లీ వేసుకొని వచ్చిన డ్రెస్సులు కూడా ఇది కాదు. డ్రెస్ ఆల్రెడీ ఇది ఇంకా సెకండ్ టైం వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు వీడు. ఫస్ట్ వేసిన డ్రెస్ వేరు. నాకు ఇప్పుడు కూడా దగ్గల. ఫస్ట్ వేసిన డ్రెస్సు మునిగి తడిసిపోతే వాళ్ళ నాన్న డ్రెస్ చేంజ్ చేశాడు. డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మునిగాడు. సో అదనమాట. ఫుల్ ఎంజాయ్ అయితే చేశాడు చిన్నోడు, పెద్దోడు, నేను అందరం అయితేను. ఎక్కడైతే చెప్తున్నాను కదా, వ్లాగ్స్కి అయితే అందరం అలవాటు పడిపోయాం. అబ్బా వీడియో స్టార్ట్ ఆన్ చేయగానే అందరూ హాయ్ చెప్పుకోవడం. చూసారా, ఇక్కడ ఒడ్డున ఉన్నా కానీ ఎంత పెద్ద అలలు వస్తున్నాయో. ఇంకోటి పోలీసు వాళ్ళు ఒక మాట చెప్పారు, ఆ మాటకైతే చాలా భయం వేసింది. ఆ దెబ్బతోటైతే నేనైతే అందరినీ పిలుచుకొని రమ్మని కేకలు పెట్టేసాను అనమాట. సో అవి నేనైతే చెప్పలేండి, నాకైతే భయము బాధ. ఇంకా ఇదిగోండి ఒడ్డున ఉంటేనే ఆ రకంగా వస్తున్నాయి. నేనైతే కూర్చున్నా. యాక్చువల్లీ ఇది కరెక్ట్గా ఎప్పుడు వెళ్ళాము అంటే August 10th వెళ్ళాము. ఈరోజు డేట్ ఎంత, August 15th. సో 5 డేస్కి అయితే పోస్ట్ చేస్తున్నాను. కొద్దిగా డిలే అయ్యింది, నాకు కూడా ఫుల్ ఫీవర్ వచ్చేసింది, దగ్గు జలుబు. కొద్దిగా ఇప్పుడే మాట్లాడగలుగుతున్నాను. ఈ 4-5 డేస్ నుంచి అయితే అసలు గొంతు కూడా సరిగ్గా పని చేయలేదనమాట. ఎలా పని చేసింది. అంతకుముందు టూర్కి ఏమో 4 డేస్ వెళ్ళాను, తర్వాత బీచ్కి వెళ్ళి ఇక్కడ తడిచి ముద్ద అయ్యి జ్వరము దగ్గు జరుపుతూ ఉంటే ఏం బాగుంటుంది. అంతేలేండి. అయినా అదిగో చూసారా, ఒడ్డున ఉంటేనే ఆ రకంగా వస్తుందండి. క్లైమేట్ మాత్రం పైన చూసారా ఎట్లా ఉందో. మా మరిదేమో ఇక్కడ ఒడ్డున కూర్చున్నాడు.
సో అది ఫ్రెండ్స్, వీళ్ళు మాత్రం ఏడే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ అన్న దగ్గర నుంచి నా దగ్గరికి రానంటున్నాడు. నిజంగా అసలు రారా నాన్న అంటే నేను రానంటున్నాడు. సరే ఎల్లు అమ్మ పిలుస్తుంది అంటే వాన్నే వాటేసుకుంటున్నాడు. చూసారా, అదనమాట. సో అయితే ఈ వ్లాగ్ అనేది దాదాపు వీడియో మొత్తము 1 అవర్ దాకా ఉంటుంది. కానీ మొత్తం అన్నీ పోస్ట్ చేయలేం కదా, కొన్ని పర్సనల్ కూడా ఉంటాయి కదా. ఇక్కడ చూడండి అమ్మా దేవుడా, ఒడ్డును కూర్చున్నా కానీ ఎలా వచ్చేసి వెళ్తున్నాయో. మామూలుగా అయితే జనరల్గా అంత వాటర్ రావు కదా, ఈ ట్రిప్ అయితే మాత్రము మామూలుగా రావటం లేదు. నాకైతే భయం వేస్తుంది, ఇంకా నా వల్ల అయితే అవ్వదనిపించింది. ఇంకో విషయం ఏంటి అంటే ట్రైప్యాడ్ పెట్టుకున్నా. ఫోన్ అయితే మరి అంతగా రాదు కదా అంత లాంగ్లో. ట్రైప్యాడ్ పెట్టుకొని చూస్తున్నాను. మరి ఆ ఒకవేళ ఆ అలలకి నేను ఏమైనా ఇబ్బంది పడతానేమో, ఒకవేళ ఫోన్ కింద పడిపోయిద్దేమోనని భయం కూడా ఉంది నాకు. అందుకే భయంతో నేనైతే బయటకైతే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి మా మరిది, అక్కడ ఎదురు క్లైమేట్ చూసారా, చాలా బాగుంది కదా. అప్పుడే సన్సెట్ జరుగుతుంది. నేనైతే ఇలా తీసుకోవడం అయితే జరిగింది. ఒడ్డున మాత్రము అమ్మ వాళ్ళైతే అందరూ ఉన్నారు. కొంతమంది అయితే మునగలేదు, తడవలేదు. మేమైతే బీభత్సం చేసామన్నమాట. పిల్లోడు మాత్రము బీభత్సంగా వాళ్ళ అన్న దగ్గర తడుస్తూనే ఉన్నాడు. భయం కొద్దీ వాళ్ళ నాన్న దగ్గర తీసుకెళ్ళాను. ఇక్కడ ఒడ్డునున్నా కానీ నీళ్లు ఆ రకంగా కొట్టుకొని పోతుంటే నా బిడ్డ నన్ను పట్టుకొని అమ్మని నేను కాపాడానని చెప్పుకుంటున్నాడు. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈ రోజుకి వీడియో. అయితే నెక్స్ట్ వీడియోలో అది అక్కడికి ఏం తీసుకెళ్ళాము, ఇంకా ఎలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని వస్తువులు కూడా అక్కడ తీసుకొని వెళ్ళాము, అవి ఎగరేయడం కోసం ఎంత ఇబ్బంది పడ్డాము ఏంటనేది ఫుల్ వీడియో ఉంటుంది. పోలీస్ అతను ఏం చెప్పాడు, ఎందుకు భయపడ్డాము, మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు నా బిడ్డ నా దగ్గరికి వచ్చాడా రాలేదా అనేది క్లారిటీగా మొత్తము ఉంటుంది. ఎంచక్కా మీరు చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్రతిరోజు వ్లాగ్స్ అయితే ఉంటవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.